వెల్కమ్ టు ఓపెన్ లెటర్. ఇది అందరూ ఆలోచించాల్సిన అంశం. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన మడత పర్వతాలు. అలాంటి ఆరావళికి ఇప్పుడు అనుకోనే ఆపదొచ్చింది. ఆరావళి పర్వతాల్లో అటు మైనింగ్కి ఇటు రియల్ ఎస్టేట్కి అనుమతిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. దీనికి సుప్రీంకోర్టు కూడా సై అంటుంది. మరి ఇప్పుడు పర్వతాలని కాపాడేది ఎవరు? ఆ పర్వతాలకి రక్షణ కల్పించే మార్గం ఏంటి? పర్వతాలు ప్రకృతి విధ్వంసానికి గురైతే ఆ తర్వాత ప్రజా జీవనం ఏం కావాలా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఇటీవల చాలామంది చూసుంటారు, సౌదీ అరేబియాలో ఎడారి ప్రాంతంలో మంచు తుఫాను కురిసింది. మంచు గడ్డగట్టి పేరుకుపోయింది. ఎడారిలో మంచు తుఫాన్లా అని అంతా నూరెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎడారిలో మంచు తుఫాన్లే కాదు, అత్యంత శీతల ప్రదేశాల్లో వేసవి తీవ్రత కూడా చూస్తున్నాం. ఇట్లా వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల అనేక ఉపద్రవాలు ముంచుకొస్తున్న విషయం మన కళ్ళెదురుగా కనిపిస్తోంది. సహజంగా జూలై ఆగస్టు మాసాల్లో వచ్చే గోదావరి వరదలు ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కూడా కొనసాగాయి. అంటే ఎలా కాలమాన పరిస్థితులు మారిపోతున్నాయో మనందరికీ తేట తెల్లం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రకృతిని పరిరక్షించుకోవడమా, లేకుంటే ప్రకృతిని విధ్వంసం చేసి ప్రకృతితో పరిహాసమాడుతూ మనం మరింతగా ఎంజాయ్ చేసేదానికి ప్రయత్నించడమా? ఈ రెండే ఇప్పుడు జనం ముందున్న మార్గాలు. కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వతాలని ధ్వంసం చేసి అక్కడ రియల్ ఎస్టేట్కి మైనింగ్కి మార్గం సుగమం చేస్తుంది. దాదాపుగా 100 మీటర్లు అంటే 328 అడుగుల పైనున్న పర్వతాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా గుర్తిస్తాం, పర్వత పంక్తులుగా వాటిని కాపాడతాం అని చెప్తున్నారు. అంటే 328 అడుగులకు లోపులో ఉన్నటువంటి అన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేసేది దానికి. అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లకి దాంతోపాటుగా మైనింగ్ దందాలకి తెర లేపేస్తున్నారు. దీని మీద ఇప్పుడు చాలా పెద్ద ఆందోళన కనిపిస్తుంది. సేవ్ ఆరావళి అంటూ పెద్ద స్థాయిలో క్యాంపెయిన్ నడుస్తోంది. ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ఇలాంటి అనేక రాష్ట్రాలకి ఆరావళి పర్వతాలు పరిరక్షకులుగా మిగులుతున్నాయి. ప్రధానంగా తారెడారి నుంచి వీచే ఇసుక తుఫాన్ల తాకిడి నుంచి ఆ ప్రాంతాలన్నింటినీ కాపాడుతున్నాయి. అత్యంత విలువైన ఖనిజ సంపదకు కేంద్రంగా ఉన్నాయి, ప్రకృతికి నెలవుగా మారుతున్నాయి. అలాంటి ఆరావళి పర్వతాలని 328 అడుగులు లోపులో ఉంటే ధ్వంసం చెయ్యొచ్చు, వాటిని దేనికైనా ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని న్యాయస్థానం సైతం అంగీకరించడం మీద చాలామంది కలవరపడుతున్నారు. పర్యావరణ వాదులు, సామాన్య ప్రజలు, ఆరావళి పర్వత పంక్తుల్లో జీవిస్తున్నటువంటి అనేక తెగల ప్రజలు ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. కానీ ప్రభుత్వానికి మాత్రం వేసమెత్తు స్పందన కూడా లేదు. పర్వతాలని, కొండల్ని ఆలవాలంగా చేసుకుని జీవిస్తున్నటువంటి వాళ్ళ జీవనాన్ని ధ్వంసం చేయడమే కాకుండా ఢిల్లీ లాంటి మహానగరాలకి పెను ముప్పు తీసుకొచ్చే ఆరావళి పర్వతాల విధ్వంసానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్న తీరు చాలామందిని కలవరపరుస్తోంది. దాదాపు గ్రీన్ లంగ్స్గా అనేక మందికి పర్యావరణ ఊపిరితిత్తులుగా పిలుచుకునే ఆరావళి పర్వత పంక్తుల్ని నాశనం చేస్తున్నటువంటి వైనం మీద అనేక రకాల అభ్యంతరాలు వస్తున్నాయి. ఇప్పటికే కాగ్ రిపోర్ట్ ఉంది. 9.8 లక్షల టన్నుల మైనింగ్ అక్కడ అక్రమంగా జరిగిపోయింది అంటూ కాగ్ తేల్చింది. సుప్రీంకోర్టు కూడా అనేక రకాలుగా నిర్ధారించింది. ఇప్పటికే 25% ఆరావళి పర్వతాలని రియల్ ఎస్టేట్ వెంచర్లు, అదే పద్ధతిలో మైనింగ్ మాఫియాలు కొల్లగొట్టేశాయి అంటూ అధికారికంగా ధృవీకరించారు. దాదాపుగా హైదరాబాద్కి రంగారెడ్డి శివారులో చాలామంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకున్నట్టుగా ఇప్పుడు ఢిల్లీలో బడా బాబులంతా ఈ ఆరావళి పర్వత శ్రేణుల్లోనే తమ ఫామ్ హౌస్లు ఏర్పాటు చేయడం కోసం అనేక రకాలుగా విధ్వంసానికి పూనుకున్నారు. ఇప్పుడు మరింతగా విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రభుత్వం, న్యాయస్థానాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రీన్ లంగ్స్ని ధ్వంసం చేసే ప్రక్రియ వేగవంతం కావచ్చు అనే కలవరం మొదలైంది.
కానీ కేంద్రం మాత్రం ఇందులో కేవలం 0.19% మాత్రమే నష్టం జరగవచ్చు అనే అంచనా వేస్తున్నట్టుగా పర్యావరణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. కానీ నిజానికి ఒక్కసారి అవకాశం ఇస్తే, ఎడారిలో ఒంటె తలదాచుకోవడానికి చోటిస్తే మొత్తం ఆ టెంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఏ రకంగా అయితే తరిమేసిందో, పర్యావరణం విషయంలో కార్పొరేట్లు, అది రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు, మైనింగ్ దందా సాగించే బ్యాచ్ కావచ్చు, అదే పనికి పూనుకుంటుంది అనే ఆందోళన సర్వత్రా ఉంది. ఆందోళనే కాదు, కళ్ళెదురుగా అనుభవం కూడా కనిపిస్తుంది. మరి ఇలాంటి సమయంలో ఆరావళి పర్వతాలను పరిరక్షించుకోవడం ఇప్పుడు ప్రజలందరి బాధ్యత అన్నట్టుగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి, చాలామంది పర్యావరణవేత్తలు చెబుతున్నారు, అనేక మంది నిపుణులు వాపోతున్నారు, ప్రజలందరూ కదిలి రావాలి అని కోరుతున్నారు. దాంతో ఆరావళి పర్వత శ్రేణుల చుట్టూ ఇప్పుడు వివాదాల అగ్గి రాజుకుంటోంది. న్యాయస్థానం, ప్రభుత్వం ఒకవైపు ఉంటే, సామాన్య జనం, పర్యావరణవాదులు, ఇతర అనేక మంది మరొక వైపు నిలబడ్డారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నదాన్ని బట్టి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీ అనేక రకాలుగా పర్యావరణ సమస్యలు ఎదుర్కొంటోంది. శీతాకాలం వస్తే చాలు గాలి నాణ్యత పూర్తిగా పడిపోయి అత్యంత నాసిరకమైనటువంటి పరిస్థితిలో గ్యాస్ ఛాంబర్ని తలపించేలా ఢిల్లీ పరిస్థితులు ఉన్నాయి అంటూ కోర్టులే ఆందోళన చెందుతున్నాయి. మరి అలాంటి గ్యాస్ ఛాంబర్ మాదిరిగా దేశ రాజధాని మారిపోతున్నటువంటి తరుణంలో ఆరావళి పర్వతాలని మరింత విధ్వంసం చేసేదానికి అనుమతించడం ఏ రకంగా సమంజసమో న్యాయస్థానాలకే తెలియాల, ఏ రకంగా పూనుకుంటున్నారో ప్రభుత్వ పెద్దలకే తెలియాల. తాత్కాలిక ప్రయోజనాల కోసం, ఇప్పుడు కొద్దిమంది లాభాల కోసం భవిష్యత్ అందరిది సర్వనాశనం చేసే దిశలో సాగుతున్నటువంటి పరిణామాలే ఇప్పుడు అత్యంత ఆందోళనకరం, అభ్యంతరకరం, అందరూ స్పందించాల్సినటువంటి విషయం.